తోటి సహదాసులకు చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ అనంత ప్రేమ, శాశ్వతమైన నీ కృప, విడవక ఎడబాయని నీ మహావాత్సల్యత ఈనాటి వరకు మమ్మలను భూమి మీద సజీవులుగా ఉంచింది. అంతేకాదు ఉన్నతమైన నీ మాటలను విని మనస్కరించడానికి, వాటి చొప్పున నడవాలన్నటువంటి ఆశను కోరికను మా యందు పుట్టించడానికి మీరు ఇష్టపడిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కొన్ని నిమిషాలు నాయన నీ మాటలను మీ పిల్లలతో కలిసి ధ్యానించడానికి మీ దాసుల మధ్య నిలవబడి ప్రభా మాట్లాడిన అయ్యున్న నీ మాటలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రభావవంతమైనవిగా ఉండడానికి దయ చూపించమని అల్పుడనైన నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా చెప్పబడుతున్న మాటల ప్రభావం నీ మాటలు కనుక అవి మనుషుల మనసులలో పనిచేయగలిగినట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం అందరము కలిసి ఆలోచించే క్రమంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఈ 12వ అధ్యాయం అంతా కూడా ఎన్నో విశిష్టమైనటువంటి సంగతులను ఆయన తెలియజేసినట్టుగా ఈ అధ్యాయం అంతా మనకు కనబడుతుంది. ఈ అధ్యాయంలో భాగంగానే 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. సహజంగా మనుషుల యొక్క ఆలోచన, మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఎక్కువగా మనుషుల మధ్య కనబడుతున్నప్పుడు, మనుషులతో మిళితమవుతున్నప్పుడు, ఎక్కడ మన పరపతి లేక మన స్టేటస్, మన యొక్క వ్యక్తిత్వం ఎక్కడ దెబ్బతింటుందా, ఏ విషయంలోనైనా దెబ్బతింటుందేమో, నన్ను నేను చాలా గౌరవంగా గొప్పగా నా ఉనికిని నేను కాపాడుకోవాలి అనేటటువంటి తత్వం సహజంగా మానవ నైజంగా కనబడుతూ ఉంటుంది. 10 మందిలోనికి వెళ్ళేసరికి ఒక గొప్పవారు అక్కడ ఉంటే వారు అందరితో మాట్లాడుతున్నప్పుడు ఎవరితోనో మాట్లాడలేనప్పుడు, నాతో ఎందుకు మాట్లాడటం లేదు, నన్నెందుకు గుర్తించడం లేదు, నా విలువను వారు గ్రహించడం లేదేంటి అనేటటువంటి ఈ స్వభావం మనలో సహజంగా కనబడుతూ ఉంటుంది. ప్రియమైన వారులారా, ఇక లోకంలో అయితే వారు ఎంత గొప్పగా కనబడాలని సమాజంలో వారు కనబడుతూ ఉంటారు. చాలా సమయాల్లో మనుషుల మధ్య తాను ఉనికి కలిగి ఉండాలన్నది తాపత్రయంగా మనుషులు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు అనంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే, నీ స్థితి ఏంటో, నువ్వేమిటో, నేనేమై ఉన్నానో, నా యొక్క సామర్థ్యం ఏమిటో, నా యొక్క కుటుంబ పరిస్థితి ఏమిటో,
నా వ్యక్తిగత జీవితం ఏమిటో, నా స్టాండర్డ్ ఏమిటో, ఇవి సహజంగా మనుషులు ఆలోచించుకోరు. కానీ ఏమండి, వారికంటే నేను గొప్పగా కనబడాలి, మరొక వ్యక్తి కంటే నేను ఉన్నతంగా కనబడాలి, నేను వాళ్ళ ముందు నేను తీసుకుపోకూడదు, ఏ విషయంలో కూడా అన్ని విషయాల్లో నేను ఘనంగా కనిపించాలి, అందరూ నన్నే వచ్చి పలకరించాలి, అందరూ నాతోనే మాట్లాడాలి, నేనేంటో అందరికీ కనబడేటట్టుగా నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన మానవుని యొక్క సహజ లక్షణంగా చాలాసార్లు ఈ పరిస్థితులు మనలో కనబడుతూ ఉంటాయి. కానీ నేను అసలు ఏమిటి, నా స్థితి ఏమిటి, నేను ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకు నేను ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం నేను ఎందుకు చేస్తున్నానని పరిశీలించుకుంటే, ప్రియమైన వాళ్ళారా, మనము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునే ప్రయత్నం మనం చేయలేం. కాబట్టి ఎందుకు అలాంటి ఆలోచన వస్తుంది, ఇలాంటి పరిస్థితులు మనుషుల్లో ఎందుకు సంతరించుకుంటాయి అని అంటే, వారికి ఉన్నటువంటి పలుకుబడి, వారికి ఉన్నటువంటి ఆస్తి, వారికి ఉన్నటువంటి బంధుబలం, లేక జనబలం, లేక వారికి ఉన్నటువంటి జ్ఞానం, వారికి ఉన్నటువంటి తెలివితేటలు, వారికి ఉన్నటువంటి అందసందాలు, ఇవన్నీ కూడా మనిషిని తన్ను తాను తగ్గించుకునేటట్టుగా, దేవుని ఎదుట నేనేంటి అనే ప్రశ్న వేసుకోవడానికి బదులు నన్ను అందరికీ కనబరుచుకోవాలి అనేటటువంటి ఆలోచన సహజంగా మనుషుల్లో కనబడుతోంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, పౌలు ఏమంటున్నాడు అనంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, నీ సామర్థ్యం ఏంటో నువ్వు ఎరగాలి. ముందు నువ్వేమిటో నువ్వు ఎరిగినప్పుడు, ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఇలాగే తామేంటో మర్చిపోయి, ఏదో పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్న ఆ సంధాన, ఆ సామెత ప్రకారంగా మనుషుల జీవితాలు ఇలాగే వెళుతూ ఉన్నాయి. ఎదుటివాడు తన స్థితిని బట్టి ఒక మోటార్ సైకిల్ తీసుకుంటే, నేనెందుకు ఆ స్థితిలో ఉండకూడదు, నేను ఎక్కడో దిక్కున అప్పు చేసి, లేకపోతే ఎవరిదో దగ్గర ఏదో దోచైనా సరే నేను వారికంటే గొప్పగా నేను కనబడాలి అనేటటువంటి ఒక నైజం మనుషుల్లో ఎక్కువగా ఈ దినాన్న కనబడుతుంది. ఎవరైనా పెద్దవారు మాట్లాడినా, పెద్దవారు ఇది తప్పు నాయనా, ఇది కరెక్ట్ కాదు కదని చెప్పినా కూడా ఆ మాటను తీసుకునే అంత మంచి మనసు ఈ రోజున మనుషుల్లో కనబడటం లేదు. ప్రియమైన వాళ్ళ, నేనేమీ తక్కువ కాదు, ఎందుకురా అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావు అని అంటే, ఎల్లు పని చూసుకో. అంటే ఒక వ్యక్తి మంచిని చెప్పినా కూడా ప్రేమతో, సాత్వికంతో తీసుకునేటటువంటి నైజం ఈ రోజున మనుషులలో కనబడటం లేదు. అంటే తానేంటో కూడా మరిచిపోతూ ఉన్నాడు. తాను ఏ స్థితిలో ఉన్నాడో, అసలు నేను ఏంటి, నా పరిస్థితి ఏంటి అనే సంగతిని మనిషి మరిచిపోయి ఈ రోజున తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునేటటువంటి లక్షణం మనుషుల్లో కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. గలతీయులకు రాస్తూ పౌలు గారు ఏం చెప్తున్నారో అక్కడ కూడా ఇదే మాటను ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎవడైనను వట్టివాడయ్యుండి, నువ్వేంటో, నీ స్థితి ఏమిటో, నువ్వు ఎంతవరకు హెచ్చించుకోవాలో, నువ్వెంతవరకు ఎంచుకోవాలో ఇది ఎరగకపోతే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నారు. మనలను మనమే మోసపరుచుకుంటున్నాం. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ సామర్థ్యాన్ని నువ్వు గుర్తించి దానిలో నైపుణ్యత కలిగి దానిలో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు దానికి మించి మరొక దాన్ని నీకు అప్పగిస్తాడు.
మరొక దానిలో నీకు అవకాశం ఇస్తాడు. కాదు, మన సామర్థ్యం మర్చిపోతాం, మనం ఏంటో మనకు తెలియకుండానే ఉంటాం. కాబట్టి ఏమవుతున్నారు అలాంటి వారు అని అంటే మోసపరుచుకుంటున్నారు. తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుని మోసపోయే పరిస్థితులకు వెళ్తూ ఉన్నారు. ఏమండి, అది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే అపవాదిలో ప్రారంభమైంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు ఆయనకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయనకు ఒక డ్యూటీని ఆ దేవుడే నిర్ణయించాడు. దానికి మించి ఆలోచించాడు. ఇదిగో, నేను దేవునితో కూడా సమానంగా నేను ఎందుకు ఉండకూడదు? ప్రతి దినము ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. నేనే ఆ స్థానంలో కూర్చుంటే వీళ్ళంతా నన్ను అలాగ పొగుడుతారు కదా, నన్ను అలాగూ కొనియాడతారు కదా, నన్ను గొప్ప చేస్తారు కదా అని వచ్చింది ఆలోచన. ప్రియమైన వాళ్ళారా, అపవాది నేలకు పాతాళానికి త్రోయబడినట్టుగా దేవుని వాక్యంలో మనకు తెలిసిన సంగతులే. మనం ఆలోచిస్తే మన జీవితం, మన బ్రతుకు ఎంతో ఎవరిలోనూ మనం గొప్పగా కనబడవలసినంత అవసరత ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళారా, నిజంగానే దైవభక్తి గ్రహించినవాడు, దేవుని భయం కలిగినవాడు నిజంగా మరుగునే తన జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని కనబరుచుకునే విధంగా, చాటుగా తన జీవితం ఏమిటో రహస్యంగా తన భక్తిని కాపాడుకుంటాడే తప్ప అందరికీ కనబడాలన్నటువంటి ఆలోచనకు రారు. ప్రియమైన వాళ్ళారా, అది మనకు అర్థం కాకే మన జీవితాలకు అసలు దేవుని దగ్గర మనం ఎంత ఒదిగి ఉండాలో, ఎంత తగ్గించుకుని ఉండాలో, మన భక్తిని అందరికీ ప్రదర్శించవలసిన అవసరం లేదు. మనల్ని ఎవరో గొప్పగా చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. మనల్ని ఎవరో పొగడాలన్న అవసరత మనకు లేదు. ప్రియమైన వాళ్ళారా, నేను సామాన్యుణ్ణి, నేను చాలా దేవుని ఎడల నేను చాలా చిన్నవాణ్ణి అని ఎవరికి వారే దేవుని ఎదుట మనల్ని మనం అలాగూ ఆలోచించుకోగలిగితే మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోలేం. ప్రియమైన వాళ్ళారా, రాజైన ఉజ్జియా గురించి మనకు తెలుసు. ఎన్నో సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాం. అతడు స్థిరపడిన తర్వాత ఆయన గురించి రాయబడిన మాట ఏంటి అని అంటే గర్వించి చెడిపోయాడు, గర్వించాడు. స్థిరపడక ముందు దేవునికి దగ్గర ఒదిగే ఉన్నాడు, చాలా తగ్గే బ్రతికాడు. ఆశ్చర్యకరమైన సహాయం దేవుని చేత పొందుతూనే ఉన్నంతకాలం ఆయన తగ్గే ఉన్నాడు, ఆయన చాలా దీనుడుగా ఉన్నాడు. అన్ని పరిస్థితులు ఆయనకు స్థిరపడిన తర్వాత, అన్ని విషయాల్లో ఆయన బలపడిన తర్వాత హృదయాన్ని గర్వించాడు. ఆయన ఏదైతే చేయకూడదో, ఆయనకు ఒక పని అప్పగించబడింది. తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద ఆయన రాజుగా ఉండాలన్నది దేవుని కోరిక. అది ఆయనకిచ్చాడు. దానికి మించి లేవీలు, యాజకులు వేసేటటువంటి బలిపీఠం మీద ధూపం వేసేటటువంటి పనిని ఇదిగో రాజైన ఉజ్జియా తీసుకున్నాడు. యాజకులు, ఇది నీకు తగదు, ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు ఘనత కలుగ చేయదు అని చెప్పినా కూడా ప్రియమైన వాళ్ళరా, రౌద్రుడై కోపాన్ని తెచ్చుకుని ధూపపీఠం ఎక్కాడు ధూపం వేయడానికి. వెంటనే నొసట కుష్ఠరోగం కలిగినట్టుగా మనకు దేవుని వాక్యం తెలుసు. తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు సంఘాల్లో జరిగేది ఏంటి అని అంటే, నా ఉనికి ఎక్కడా తగ్గకూడదు, నేనేంటో అందరికీ కనబరుచుకోవాలి, నేనేంటో చూపించాలి. ప్రతి వారిలో ఇది ఏ సేవకులలో కాదు ప్రియమైన వాళ్ళారా, విశ్వాసుల్లో. సేవకుడు ఎవరితోడైనా కాస్తంత చనువుగా మాట్లాడితే నా యొక్క విలువ తగ్గిపోతుందేమోనని, నేను కనబడాలి అనేటటువంటి దూసుకుని వెళ్ళేటటువంటి సందర్భాలు ఈ రోజున మనుషులలో కనబడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఏమీ మనకు ఘనత కలుగు చేయదు.
అది మనల్నేమి పరలోకానికి తీసుకువెళ్ళే పనేమీ కాదు ప్రియమైన వాళ్ళారా. మనమేంటో మనం ఎరగకపోతే, మనమేంటో మనం తెలుసుకోకపోతే అపవాది వెళ్ళినటువంటి మార్గంలో ఉన్నామన్నది మనకు అర్థం కావాలి. అపవాది వెళ్ళినటువంటి మార్గంలో అపవాది ఆలోచిస్తున్నట్టుగా మనం ఆలోచిస్తున్నాం అనేది మనకు తెలియాలి ప్రియమైన వారు. ఒక మంచి సందర్భం న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తెలిసిన సంగతులే. చూడండి 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని సంగతులను మనం చదువుకు. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నెయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లి నడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. ఎంత విడ్డూరంగా ఉంది చూసారా? ఏమండి, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి, మమ్మలను మా మీద రాజుగా ఉండి పరిపాలన చెయ్యి. ఒలీవ చెట్టు అంది, మానవులను దేవునిని నా తైలము చేత నేను సంతోషింపనీయక నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరగనా? ఏమండి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు చెట్టా, అంజూరపు చెట్ట మా మీద రాజుగా ఉండు అని, ఏమండి చెట్లన్నీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే, ఇదిగో నా మాధుర్యమైన ఫలాలను నేను ఇయ్యక నేను రాజుగా ఉండి అటు ఇటు తిరిగేదనా? ద్రాక్ష వల్లి దగ్గరికి వెళ్ళి నీవు మా మీద రాజుగా ఉండమని చెట్లన్నీ కోరగా, ద్రాక్ష చెట్టు ఏమంటుంది అని అంటే, ఇదిగో నా ద్రాక్ష రసాన్ని, మానవులను దేవుని సంతోషపెట్టేటటువంటి నా ద్రాక్ష రసాన్ని ఇయ్యక నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరుగుదునా? ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాయి అని అంటే, ఇవన్నీ ఏమండి ముండ్ల పొద దగ్గరికి వెళ్ళాయి. నిజంగా మీ మీద నన్ను రాజుగా చేయగోరుకుంటున్నారా? అయితే రండి, నా నీడను అది ఎంచుకొనదగినదేనా? అది ఎంచుకొనదగినటువంటి చెట్టేనండి. దాని నీడను ఆశ్రయించడం ఏంటండి? ముళ్ళ చెట్టు ఎంత ఉంటుంది? దాని కిందకి వెళ్ళి అసలు కూర్చోవడానికి, నిలబడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏమంటే తానేంటో ఎరగటం లేదు, తాను ఏమై ఉన్నదో ఎరగడం లేదు. నేను ముండ్ల చెట్టును, నేనెంత భూమికి అడుగు ఎత్తు కూడా నేను ఎదగలేను కదా. తనేంటో ఎరగలేనటువంటి, అందుకే గలతీయులకు రాస్తూ పౌలు చెప్తున్నాడు, ఏమని అంటున్నాడు అని అంటే, ఎవడైనను ఒట్టివాడయ్యుండి, ఏమండి తన్ను ఎంచుకొనదగిన దానికంటే ఎంచుకుంటే, ఇదిగో తనను తానే మోసగించుకుంటున్నాడు. ఈ రోజున సంఘాలలో ఏమండి రాత్రి విన్న మాటలు మనకు అర్థమైతే నిజంగా వాక్య భయాన్ని కలిగించే మాటలు తన దాసుని ద్వారా మనం రాత్రి విన్నాం. ఎవరైనా నేను ఇలా చెయ్యాలి, నేను అందరికీ కనబడాలని అనుకుంటున్నాడా ఇంకా అంటే, నీ రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటున్నావు అన్నమాట. మన రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. ఇదిగో ఇవన్నీ చూసి
ఇదిగో ఈ లోకపరంగా మనుషుల మధ్య నీ గొప్పతనాన్ని, నీ అంతస్తును, లేకపోతే నిన్నెవరో గుర్తించలేదని, నేను అందరికీ కనబడాలి అనేటటువంటి ఈ ఆలోచన ఏమైనా అది మనకు క్షేమాన్ని ఇచ్చేది కాదు ప్రియమైన వాళ్ళారా. అది మనకు క్షేమం ఇవ్వదు. మన రక్షణ పోతుందేమో ఆలోచించుకోవాలి. మన రక్షణ నిర్లక్ష్యం చేసేస్తున్నామేమో వీటన్నిటిని బట్టి. ఇదిగో ఈ మనుషుల మధ్య ఈ గొప్పతనాలను బట్టి, ఈ మనుషుల మధ్య నేను కనబడాలనేటటువంటి ఆ ఊరేటటువంటి ఆలోచన విధానం నీకు ఇవ్వబడిన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసుకునేటటువంటి ఆ దారికి వెళ్ళిపోతున్నామేమో మనం. అబ్రహాం లింకన్ గారికి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన చెప్పులు అమ్ముకునేవాడు అని ఎవరో ఒక ఆయన అబ్రహాం లింకన్ని అన్నారట. ఏమండి, హేళనగా మాట్లాడారట. ఆయన అన్నాడట, నేను చెప్పులు అమ్ముకునేవాడిని కాదు, తెగిపోయిన చెప్పులు కుట్టుకునేవాడిని అని. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా అండి? అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత నన్ను అంటావేంట్రా నువ్వు చెప్పులు అమ్ముకునేవాడు అని మాట్లాడాలి. నిజమే, మనలను ఇలాగే హేళన చేసినప్పుడు మన గౌరవం ఏదో తగ్గిపోతుందేమో, మన ఇన్ఫ్లుయెన్స్ ఏమో కింద పడిపోతుందేమో అని మనం ఆలోచిస్తాం. లేదు ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పీయులకు రాస్తూ యేసు ప్రభు వారు ఆయన తగ్గించుకున్నటువంటి రీతిని మనం ఆలోచించగలిగితే, ఆయన్ని మనం స్మరణ చేసుకుంటే, నిజంగా మనం వింటున్నాం, రాత్రి చెప్పినట్టుగా వింటున్నాం, బ్రతకాలనుకుంటున్నాం, కానీ బ్రతకటం లేదు. జీవించాలనే కోరుకుంటుంది, కానీ జీవించటం లేదు. మనకి అభ్యాసం చేసుకోవాలి, భక్తిని సాధకం చేసుకోవాలి. ఈ విషయంలో నేను విన్నాను కదా, ఇది ఎంతవరకు నా జీవితంలో నెరవేరుతుంది, ఈ మాట నా జీవితంలో ఎంతవరకు నేను పాటించగలుగుతున్నాను అని ఏ రోజుకి ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుండి ఉదయం ఆ దినమంతా జీవించిన జీవితం అంతా, ఈరోజు నేనేమి నేర్చుకున్నాను దేవుని పాదాల దగ్గర, నేనేం విన్నాను, అది నా జీవితంలో ఈరోజు నెరవేరిందా? ఇదిగో ఆ ఫలానా మనుషుల మధ్య నా జీవితంలో దేవుణ్ణి నేను చూపించగలిగానా అనేటటువంటి ఆ స్వపరీక్ష మనకు అవసరం ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి చూడండి, యేసు ప్రభు వారే ఎంతగా తగ్గించుకున్నారో. సృష్టిని కలిగించిన ఆయన. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు గారు 2వ అధ్యాయం ఆ మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. 5వ వచనం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందండి? ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన తగ్గించుకున్నాడు. ఆయన మాదిరి మనం కలిగి మన జీవితాల్లో మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, మనము దేవుని వాక్యానికి విధేయత చూపుతూ, దేవుని సేవకుల పట్ల, పెద్దల పట్ల ఒకరికి ఒకరము గౌరవాన్ని చూపుతూ, నేను ఎక్కడ తక్కువ కాకూడదు అనేటటువంటి ఈ నైజం మనలో నుండి తొలగిపోయి, పోన్లే నా సోదరుడే కదా, నా సహోదరే కదా, తగ్గించుకుందామని, ఒకవేళ నీకు ఉన్న స్థితి గొప్పదైనా సరే, ఒకవేళ నిన్ను ఎవరైనా తోలనాడి మాట్లాడినా ఆ సమయంలో కూడా నేను ఎక్కడ తక్కువ కాకూడదు అనేటటువంటి స్వభావం మనలో కనబడకుండా మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని ఎదుట మనం ఏంటో ఎరుగుదాం. ఏమండి, వింటున్న మాటలను బట్టి మనకు భయం కలగాలి. నా బ్రతుకెంత,
ఏమంటే మనం క్షేమంగా ఉన్నంతసేపు మనం ఏదో వెర్రవీగినట్టుగా ఆలోచిస్తాం, మాట్లాడతాం. ఒక్కసారి మన ప్రాణం పోయిందంటే ఇంక అయిపోయినట్టే కదా మన జీవితం, ఇంకేమి ఉండదు కదా. కాబట్టి దేవుని ఎడల భయమును భక్తి కలిగి మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుండా యేసు ప్రభువారి వలె మనల్ని మనం తగ్గించుకుంటూ మన జీవితాలను పరలోకానికి నడిపించుకోవాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన మాటలను బట్టి మా హృదయాలు నాయన అలాగూ సిద్ధం చేసుకుని నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని నాయన, తరువాత మాట్లాడినయ్యున్న మీ దాసులను మీ ఆత్మతో నింపి ఎన్నో ఉన్నతమైన మాటలు ఈ రాత్రి కూడా మాకు అనుగ్రహించమని కోరుతూ మా ప్రభును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.